హాయ్ పిల్లలు, వెల్కమ్ టు లెర్న్ విత్ రియల్ థింగ్స్. ఈరోజు మనం క్యూట్గా సాఫ్ట్గా టాయ్ లాగా ఉండే ఒక యానిమల్ గురించి తెలుసుకుందాం. అదే పాండా. పాండాలు చైనాలో ఉన్న థిక్ అండ్ డెన్స్ ఫారెస్ట్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా మౌంటైన్స్లో ఉంటాయి. అక్కడ వెదర్ కూల్గా చల్లగా ఉంటుంది. అందుకే పాండాస్కి అక్కడ ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీకు తెలుసా పిల్లలు, పాండా లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాంబో తినడం, రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ తినడం. అవి ఎక్కువగా పీస్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. మీకు తెలుసా పిల్లలు, పాండాకి మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే బ్యాంబో. ఆల్మోస్ట్ 99% ఆఫ్ టైం అవి బ్యాంబో తింటూనే ఉంటాయి. డైలీ 10 to 15 kgs బ్యాంబోని తినగలవు. కొన్నిసార్లు ఫ్రూట్స్ అండ్ ప్లాంట్స్ కూడా తింటాయి. బట్ బ్యాంబో తినటం వాటి ఫస్ట్ ప్రయారిటీ. పాండాలు ఎక్కువగా క్లీన్ అండ్ ఫ్రెష్ వాటర్నే తాగుతాయి. అవి మౌంటైన్ స్ట్రీమ్స్, చిన్న రివర్స్ నుంచి వాటర్ని డ్రింక్ చేస్తాయి. అక్కడ వాటర్ చాలా ప్యూర్గా కూల్గా ఉంటుంది. అందుకే పాండాస్కి అది పర్ఫెక్ట్. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పాండాస్ తినే బ్యాంబోలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది. కాబట్టి బ్యాంబో తినడం వల్ల, డైరెక్ట్గా వాటర్ తాగడం వల్ల పాండాస్కి హైడ్రేషన్ ఈజీగా మెయింటైన్ అవుతుంది. పిల్లలు, ఇప్పుడు మనం పాండా లైఫ్ సైకిల్ చూద్దాం. బేబీ పాండా అమ్మ పొట్టలో సుమారు 95 నుంచి 160 రోజులు ఉంటుంది. అప్పుడే పుట్టిన బేబీ పాండా పింక్ కలర్లో చాలా చిన్నగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత స్లోగా డెవలప్ అయ్యి బ్లాక్ అండ్ వైట్ కలర్లోకి అవుతుంది. 6 months తర్వాత అది బ్యాంబో తినడం మెల్లగా స్టార్ట్ చేస్తుంది. 1 yearకి నడవడం, క్లైమ్ చేయడం లాంటి పనులు చేస్తుంది. చూసారా దాని లైఫ్ ఎలా ఉందో? బేబీ పాండా అమ్మతో 1.5 నుంచి 2 years వరకు ఉంటుంది. ఆ తర్వాత అది కొంచెం అమ్మ నుంచి వదిలి వెళ్తుంది. పాండా బేబీని కబ్ అని అంటారు. పాండాలు జంగల్లో అప్రాక్సిమేట్గా 15 to 20 years వరకు బతుకుతాయి. ఎందుకంటే నేచర్లో వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఫుడ్ దొరకటం, వెదర్ చేంజెస్, సేఫ్టీ ఇష్యూస్. కానీ జూలో అవి హ్యాపీగా బతుకుతాయి. అక్కడ రెగ్యులర్గా ఫుడ్, క్లీన్ వాటర్, మెడికల్ కేర్, ప్రొటెక్షన్ అన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడ 30 years వరకు హ్యాపీగా బతుకుతాయి. పాండాస్కి నేచర్లో ఎవరైనా ఎనిమీస్ ఉంటే అవి వైల్డ్ డాగ్స్ అండ్ స్నో లియోపార్డ్స్. అవి అడల్ట్ పాండాని ఏమీ చేయలేవు. ఎందుకంటే అడల్ట్ పాండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అవి బేబీ పాండాని మాత్రమే అటాక్ చేస్తాయి. డేంజర్లో ఉన్నప్పుడు మాత్రం పాండాస్ కూడా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతాయి. చెట్లు ఎక్కడము, పెద్ద సౌండ్స్ చేయడము, వాటి పంజాలతో ఫైట్ చేయడము లాంటివి చేస్తాయి. ఇప్పుడు మనం పాండా మెమరీ గురించి తెలుసుకుందాం. పాండా ఫుడ్ ప్లేసెస్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటాయి. ఎక్కడ బ్యాంబో ఎక్కువగా ఉందో తెలుసుకుంటాయి. వాటి ఓన్ టెరిటరీని గుర్తుపెట్టుకుంటాయి. స్మెల్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తాయి. ట్రీస్ మీద మార్క్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాయి. మీకు తెలుసా, పాండా కూడా బియర్ ఫ్యామిలీకి చెందింది. కానీ వాటికి ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. పాండాకి 5 fingers ఉంటాయి. కానీ దానికి ఉండే బోను బ్యాంబోని పట్టుకోవడానికి ఈజీగా 6th finger లాగా ఉపయోగపడుతుంది. అది బ్యాంబోని చాలా ఈజీగా బ్రేక్ చేస్తుంది. నేచర్లో పాండా చాలా హ్యాపీ అండ్ ప్లేఫుల్ యానిమల్. పాండాస్ గురించి తెలుసుకున్నారు కదా పిల్లలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.